గోవిందాయ నమః. మనమందరము ఎంతగానో ఎదురు చూసే మనందరికీ ఎంతో ఇష్టమైన వరలక్ష్మి వ్రతం రాబోతుంది. వరలక్ష్మి వ్రతానికి ఎలా సిద్ధపడాలి, ఇల్లు ఎలా రెడీ చేసుకోవాలి, ఇంట్లో ఏం ఉంచాలి, ఏం తీసేయాలి, ఏం తెచ్చుకొని పెట్టుకోవాలి, ఇల్లు ఎలా ఉంటే ప్రశాంతంగా ఉంటుంది, మహాలక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. ఈ శ్రావణ మాసంలో మహాలక్ష్మీదేవిని ఇక్కడ నుండి స్థిరంగా ఉంచే ఏర్పాటు చేసుకుని ఇంట్లో చిన్న చిన్న కొన్ని విధానాలు మనం మార్చుకోవాలి, కొన్ని మంచి అలవాట్లు మనం చేసుకోవాలి. దానివల్ల ఏమవుతుందంటే ఇంట్లో మనం నెగిటివ్ ఎనర్జీ అంటామే అదంతా కూడా పోతుంది, ఇల్లు నీట్గా ఉంటుంది, ఇంట్లో మనం ప్రశాంతంగా ఉంటాము, కొంతమంది స్వార్థము మనకుండే లాలసత్వం కూడా వదిలిపోతుంది. అప్పుడే లక్ష్మీదేవి ఇంట్లో శుభప్రదంగా స్థిరంగా ఉంటుంది. ఎంతసేపటికి మనకి పండగలు వచ్చినాయి అంటే ముఖ్యంగా మహిళలు ఏం ఆలోచిస్తారంటే ఈ పండగలకి ఏం కొనుక్కురావాలి ఇంటికి ఈ ఆలోచన చేస్తారంటే మొట్టమొదటగా ఈ ఆలోచన మీ హృదయాల్లో నుండి తుడిచివేయండి. ఈ ఆలోచన అసలు మంచిది కాదు, క్లియర్గా చెప్తున్నాను నేను. ఎందుకంటే సోషల్ మీడియాలో జరిగే ప్రచారాలు అయితేనేమిటి, అడ్వర్టైజ్మెంట్స్ ఏంటి అలా ఉన్నాయన్నమాట. వరలక్ష్మి వస్తుందండి, ఇదిగో ఈ చీరలు వచ్చేసాయి, ఆషాఢ మాఫరు, శ్రావణ మాఫరు వచ్చేసాయి చీరలు అనేసి ఒకటే యాడ్స్ వేసుకోవడము. ఈ బయట ప్రమోషన్ చేసిన ఇన్ఫ్లుయెన్సర్స్కి వాళ్ళకి హద్దే ఉండదు, రకరకాలు చూపించడం, మనం టెంప్ట్ అయిపోవడము. ఇవి కాకపోతే మీషోలు ఫ్లిప్కార్ట్లో వెతుక్కోవడము, రకరకాల ప్రతిసారి దీపాలని అవన్నీ కొత్త కొత్త డిజైన్స్ ప్రతి ఇయర్ కొత్త మారుతూ ఉంటాయి. అవి చూస్తే మనకి ఆరాటం కొనాలనిపిస్తుంటుంది, పాత ఏం చేయాలో అర్థం కాదు, ఇంటి నిండా వస్తువులు పేరుకుపోతాయి, మన చేతి డబ్బులు వదిలిపోతాయి. కాబట్టి వరలక్ష్మి వ్రతం కానీ శ్రావణ మాసంలో కానీ పండగలు కానీ వస్తుంటే ఏం కొనుక్కురావాలి అని ఆలోచించకండి, ఏం ఇంట్లో నుండి తీసేయాలి అని ఆలోచించండి. మీ ఇల్లు బాగుపడుతుంది, మీ మనస్సు మంచి మార్గం వైపు వెళుతుంది, మీలో వివేకము అంటే బుద్ధి జాగృతం అవుతుంది అని అర్థం గుర్తుపెట్టుకో. వరలక్ష్మి వ్రతానికి కూడా మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలంటే మన ఇంట్లో నుండి ఏం తీసేయాలి, ముందు ఇంట్లో నుండి ఏం తీసేయాలి అనే ఆలోచనలు మనకు వస్తే మనలో నుండి ఎలాంటి దుర్గుణాలు వదులుకోవాలి అనే ఆలోచన సెకండరీ. అప్పుడు మనము 4 మెట్లు ఆధ్యాత్మిక అసాధనలో పైకి ఎక్కుతామని అర్థం. భౌతికపరమైన వస్తువులే వదులుకోవడానికి తీసేయడానికి ఇష్టపడం, రేపు పనికొస్తుందిలే, భవిష్యత్తులో పనికొస్తుందిలే, దాచిపెట్టుకుందాం, విరిగిపోయినవి కూడా తీసేయాలని అనుకో. మనము నీకు భౌతికంగా కనిపిస్తే వాళ్ళుండి రేపు పోయే క్షణికమైన వస్తువులనే దాచిపెట్టుకోవాలి, బయట పెట్టడానికి మనకి మనసొప్పదే. మరి అంతరంగికంగా ఉండే ఈ రాగద్వేషాలనే శత్రువులు, ఇంద్రియాలనే శత్రువులు, వీటిని ఏ రోజు నువ్వు ఈ బలహీనతలను వదిలించుకోవడము, మరి ఇది ఎప్పుడు ప్రయత్నం చేస్తావు? కాబట్టి వరలక్ష్మి వ్రతం కానీ కృష్ణాష్టమి కానీ పరమ పవిత్రమైన పండుగలు మనకి రాబోతూ ఉంటాయి. కాబట్టి దీపావళి కానీ ఏదైనా సరే పండగ వస్తుందంటే మీరు ముందు ఏం చేయాలి అంటే ఈ ఇంట్లో ముందు అక్కర్లేని బట్టలు, మీరు వాడనివి, మీకు టైట్ అయిపోయినవి, పిల్లలు వాడనివి, ఇవన్నీ కూడా చక్కగా సేకరించి వాటిలో మరీ డ్యామేజింగ్గా చినిగిపోయినాయి అనిపించినవి మీకు ఏదైనా తుడుచుకోవడానికి కడుక్కోవడానికి మనకు వస్తే అది 2 సార్లు వాడేసి అవతరపడేయండి, ఏదంటే మూటగట్టి అవతరపడేయండి. కాస్త పనికి వస్తాయి, ఎవరైనా వాడుకుంటారు ఇవన్నీ కూడా నీట్గా ఒక అట్టపెట్టెలో ప్యాక్ చేసి పెట్టేసి హ్యాపీగా ఎవరికైనా ఇచ్చి వదిలించేసుకోండి. నా మాట వినండి. మనము ఏదైనా పండగ వస్తుందంటే ఏం కొనుక్కురావాలి ఇంటికి, అది ఇంట్లో నుండి ఏం బయటకు పంపించాలో ఆలోచించండి. అప్పుడు ఏమవుతుందంటే మీకు కనీసం దానం చేసినట్లు అవుతుంది, మీ మనసుకి ఇంకొక నలుగురికి ఇవ్వాలి అనే ఒక ఆలోచన కలుగుతుంది. అంటే మనము ఒక దయ అనే ఒక మెట్టు ఎక్కినట్టు లెక్క కదా, ఆలోచించండి. అలాగే మహిళలకి ప్రత్యేకించి వంటింట్లో వస్తువులు ఉంటాయి, దినానికి ఇచ్చినవి, రిటర్న్ గిఫ్ట్గా ఇచ్చినవి, గృహప్రవేశాలకి పెళ్ళిళ్ళకి ఇచ్చినవి, మనకు నచ్చి కొనుక్కున్నవి, టెంప్ట్ అయ్యి కొనుక్కున్నవి, ఇట్లాంటివన్నీ అనమాట. ఎన్ని ఉంటాయో వస్తువులు, అవసరానికి మించి ఉంటాయి. ప్లాస్టిక్ డబ్బాలు అవి ఇవి అయితే లెక్కే లేదు. ఈ మధ్య మాల్స్ పెరిగిపోయాయి కదా, ఈ మాల్స్కి పోతే మనకు ఒక డబ్బా అవసరమైంది, వాడేమో 5 డబ్బాలు సెట్ అమ్ముతాడు. సెట్ బాగుంది, ఉపయోగపడుతుందిరే అని మనం వండుకొచ్చుకుంటాం, ఇంటి నిండా అవే ఉంటాయి. ఎంత పెద్ద కిచెన్ ఇచ్చినా కూడా సరిపోదు మనకి. కాబట్టి మనం వాడుకునేవి ఏవైతే ఉన్నాయి, కొందరు గెస్ట్ వచ్చినప్పుడు కొన్ని రకాల కొత్త ప్లేట్స్ అవి తీసుకొని వాడుతూ ఉంటాం, అలాంటివి ఎలాగో దాచిపెడుతుంటాం. ఇవి కాకుండా ఇంక ఎక్స్ట్రా ఇంకా ఉపయోగపడవు ఇట్లాంటివి ఏమున్నాయి, ప్లాస్టిక్ అయితేనేమిటి, స్టీల్ అయితేనేమిటి, ఏమున్నాయి మొత్తం అన్నీ కూడా శుభ్రంగా తీసేసి ఒక అట్టపెట్టెలో పెట్టేసి ఎవరైనా మన చుట్టుపక్కల పేదవాళ్ళు, మన అపార్ట్మెంట్లో ఉంటే వాచ్మెన్లో ఉంటారు కదా ఎవరైనా వాడుకునే వాళ్ళు, శుభ్రంగా వాళ్ళకి ఇచ్చేసి వదిలించేసుకోండి. అలాగే షూస్ స్టాండ్ నిండా షూస్ అనమాట, ఇంకా హస్బెండ్వి, పిల్లలవి, మనవి, చెప్పులని, షూస్ అని, శాండిల్స్ అని, రకరకాలు పిల్లలవి చిన్నప్పుడువి, ఎట్లాంటివి చూసేసి ఇవి అవసరం లేదో ఉపయోగపడటం లేదు అనుకున్నవన్నీ శుభ్రంగా ఏరి కొంచెం క్లాత్ తుడిచేసేసి ఒక కట్టపెట్టలో పెట్టేసేసి, అంతకంటే చిన్నవాళ్ళు ఎవరైనా వాడుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇచ్చేసేయండి. ఎంత పని ఉంటుంది ఇంట్లో నుండి ఈ వస్తువులు తీసి బయటికి పంపించాలి అంటే ఎన్ని ఉంటాయో ఆలోచించుకోండి. ప్రతి ఇంట్లో కూడా
శుభ్రంగా ఎవరికైనా ఇచ్చేసేయండి. ఆ వారం ఇల్లు ఖాళీ అయిపోతుంది. శుద్ధంగా ఉన్న ఇంట్లో మనశ్శాంతిగా ఉండగలుగుతాం. ఇంటి నిండా అరమరలు తీస్తే బట్టలు, వంటింటి నిండా వస్తువులు, షూ స్టాండ్ నిండా షూస్, ఎక్కడ చూసినా వస్తువులు ఉంటే ఎంత పెద్ద ఫ్లాట్ అయినా ఎంత పెద్ద మేడని చిరగ్గానే ఉంటుంది. అవన్నీ ఉదారంగా ఇచ్చేసేయండి. ఏవి కొత్త వస్తువులు కొనకండి, ఉన్న వస్తువులతో చేసుకోవచ్చు. కాబట్టి ఏదైనా వరలక్ష్మి వ్రతమో పండగ వస్తుందంటే ఇంట్లో నుండి మనం బయటికి ఏమి ఇద్దామని ఆలోచన చేస్తే మీలో దయ, ఒక మానవత్వము ఇచ్చేటప్పుడు మీకు అర్థమవుతుంది. ఇవన్నీ తీస్తాం కాబట్టి ఇవన్నీ పెద్ద వాడింది లేదు, ఏం లేదు, టెంప్ట్ అయిపోయి కొనుక్కున్నాము, ఇచ్చేస్తున్నాము అనే ఒక ఆలోచన కలిగి కొనకుండా ఉంటారు. అంటే ఈ వివేకము ఇవన్నీ కూడా మీలో జాగృతమవుతాయి. అర్థమవుతుంది కదా. అలాగే ఈ పుణ్యమాసంలో ఏం కొనుక్కొచ్చుకోవాలి? రకరకాల దీపాలు, రకరకాల కొత్తగా వచ్చే విగ్రహాలు, కొత్తగా వచ్చే ప్లాస్టిక్ పూల తోరణాలు ఇవి కాదు. ఈ పుణ్యతిథిలో ఏం కొనుక్కొచ్చుకోవాలి అనుకుంటే ఇంట్లో రెగ్యులర్గా అమ్మవారి పూజ, తులసి పూజలు చేసే వాళ్ళకి కుంకుమ, పసుపు అవసరం పడుతుంది అనమాట. పసుపు కుంకుమలు తెచ్చుకోండి, శుభప్రదంగా ఉంటుంది. చిన్న గోపురం పసుపు ప్యాకెట్, కుంకుమ ప్యాకెట్ తెచ్చుకోండి. మీకు ఎప్పటికీ ఉపయోగపడేవి కాబట్టి అది కిలో తేక్కర్లేదు. చిన్న చిన్న ఒక పసుపు ప్యాకెట్, కుంకుమ ప్యాకెట్ శుభప్రదంగా ఇంటికి తెచ్చుకోండి. చాలా శుభప్రదంగా ఉంటుంది. అలాగే పూజా ద్రవ్యాలు మనం రెగ్యులర్గా పూజ నూనె, అగరొత్తులు అయిపోయి ఉంటాయి కదా. అయిపోయిన ఏదన్నా అలాంటి అగరొత్తులు అంటే మంగళప్రదమైన వస్తువులు అని అర్థం అనమాట. సుగంధభరితమైన వస్తువులు, అగరొత్తులు, పూజ నూనె అలాంటి వరకు అంటే పూజకు ఉపయోగపడే వరకు తెచ్చుకోండి. ఎవరికైనా సరే ఇంట్లో తులసి నిండుకుంటే, తులసి ఎండిపోయి ఉంటే, ఇప్పుడు శ్రావణ మాసం వర్షాలు కాబట్టి తులసి తెచ్చుకొని పెట్టుకోండి. శ్రావణ మాసంలో తెచ్చుకోవాల్సినవి ఇవి. అలాగే కొందరు దేవుడి ఫోటోలు అవి పెట్టుకునే వాళ్ళు ఫోటోలు కాదు, ఒక చిన్న బొమ్మ, విగ్రహం పెట్టుకుందాము, ఏదో ఒకటి మనకి ఇష్టమైన దేవుడిదో అమ్మవారిదో అని కొన్ని ఆలోచనలు ఉంటాయి కదా. అలా ఏదైనా తెచ్చుకోవాలి అనుకుంటే శుభప్రదంగా ఏదైనా ఒకటి ఏదో ఇంటి నిండా పూజ గది నిండా కాదు, ఏదైనా ఒక బొమ్మో దేవుడిది క్యూట్గా ఒక చిన్న విగ్రహమో ఏదో ఒకటి తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకోవాలి ఆలోచన ఉంటుంది. శివలింగం తెచ్చుకోవాలని కొందరికి ఉంటుంది, చిన్న అమ్మవారిదో చిన్న గణపతిదో ఏదో ఒకటి చిన్నది ఏదైనా తెచ్చుకోవాలి అనే ఆలోచన ఉన్న వాళ్ళు శ్రావణ మాసంలో తెచ్చుకొని పెట్టుకోవాలి, శుభప్రదంగా ఉంటుంది. అంతవరకు వరలక్ష్మి వ్రతానికి బంగారం రూపు తెచ్చుకోవాలి, ఏదో బంగారం కాసు తెచ్చుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు బంగారం రేట్లు తెగ పెరిగిపోయినాయి, అవి ఏమీ అసలు పూజకు అవసరం లేదు. ఒక జనాల్లో సెంటిమెంట్, ఆ రోజు బంగారం తెచ్చేసుకుంటే ఏదో జన్మంతా బంగారం ఎంత సంపాదించాము మనం, జన్మంతా వస్తుందా అంటే ఒకరోజు కాసు తెచ్చుకుంటే జన్మంతా ఎలాగ బంగారం తెచ్చేసుకుంటూ ఉంటాము. ఈ సెంటిమెంట్లో వదిలిపెట్టేయండి. బంగారానికి అమ్మవారి పూజకి ఎలాంటి సంబంధం లేదు. అక్షయ తృతీయ రోజు అంతే, అదేదో ధనత్రయోదశి ఏదో ఉంటుంది ఆ రోజు అంతే, శ్రావణ మాసం వస్తే అంతే, బంగారం కొనాలని సెంటిమెంట్. దాంతో ఏడాదికి సెంటిమెంట్ ఉంది కదా, బంగారం రేట్లు పెరిగిపోయి కొండలకి కూర్చోవడం. అసలు బంగారం విషయం ఆలోచించడం మానేయండి. భగవంతుని ఆరాధించడానికి బంగారం ఎందుకు? బంగారంతో పర్లేదు. ఇంట్లో ఉన్న వస్తువులు 10 మందికి సద్వినియోగం అయ్యేలాగా, పేదలకి ఎవరికి ఉపయోగపడేలాగా ఏమేమి ఇచ్చేద్దాము అనే ఆలోచన కూడా చెయ్యండి. అవసరం లేని కొనుక్కోకూడదు, ఖర్చులు తగ్గించుకోవాలి, ఇల్లు ఫ్రీగా ఖాళీగా ప్రశాంతంగా ఉంచుకోవాలని ఆలోచన చేయండి. పవిత్రమైన వస్తువులు, పూజకు ఉపయోగపడే పూజా ద్రవ్యాలు అతి తక్కువ పరిమాణంలో ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం కోసము తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోండి. ఎవరైనా మీ ఇంటికి మహిళలు వచ్చితే కూడా వాళ్ళకి మనకి కుంకుమ పెట్టి పంపించే అలవాటు ఉంది. వాళ్ళకి కుంకుమ ప్యాకెట్లో మొత్తం ఇవ్వక్కర్లా, బొట్టు పెడితే చాలు వాళ్ళకి. అలాగే ఎవరైనా భర్త లేని మహిళలు మన ఇంటికి వచ్చినా సరే వాళ్ళు ఒప్పుకుంటే వాళ్ళకి అభ్యంతరం లేకపోతే వాళ్ళకు కూడా నిరభ్యంతరంగా కుంకుమ బొట్టు పెట్టవచ్చు. నేనైతే పెట్టే పంపిస్తాను, నాకు అలా అలవాటు మొదటి నుంచి ఏమీ కలదు. నేను మా ఇంట్లో అందరూ పెట్టించుకున్న ఆ భర్త లేని మహిళలు అందరూ బ్రహ్మాండంగా ఉన్నారు. కాబట్టి పిచ్చి సెంటిమెంట్లు వదిలేద్దాము, పిచ్చి పిచ్చి కొనుక్కు రావాలి అనే ఒక పిచ్చి ఆలోచనలు ఈ సోషల్ మీడియా చూసి నాకు ఎక్కువైపోయాయి. కాబట్టి అలాంటి ఆలోచనలు వదిలేద్దాము. మన ఇంట్లో నుండి బయటకి అవసరంలో ఉన్న వాళ్ళకి ఏమి ఇద్దాము అనే ఆలోచనలు చేద్దాం. వరలక్ష్మి వ్రతం సందర్భంగా దయని పెంచుకుందాం, మానవత్వాన్ని మంచిని పెంచుకుందాము. విలువలను కలిగి సంస్కారయుతంగా ఉండగలిగితే, మన ఇల్లు నీట్గా పెట్టుకోగలిగితే, సింపుల్గా మహాలక్ష్మీదేవి మన అలవాట్లు, మన క్రమశిక్షణ, ఆచరణ, దయ, మన స్వభావం చూసి పర్మనెంట్గా ఆవిడ మన ఇంట్లో ఉంటుంది. ఆ విధంగా వరలక్ష్మీదేవిని మన ఇంట్లోకి ఆహ్వానిద్దాం. పిచ్చి పిచ్చి అన్నీ కొనుక్కొచ్చేసేస్తే వాటితో పాటు ఆవిడతో వస్తుంది అని అనుకోవద్దు. అవి ఆమెకు అవసరం లేదు. మన బుద్ధి ఆవిడ చూస్తుంది. ఈ బుద్ధిని బాగు చేసుకుందాము, బాగుందాము. వివేకంతో జ్ఞానాన్ని జాగృతం చేసుకోవాలి. అమ్మవారు నలుగురు పేదలకు పెడితే ఆనందిస్తుంది. నలుగురు ఆడపిల్లలకి పాపము కట్టుకోవడానికి సరిగ్గా లేని వాళ్ళకి ఏదైనా ఇస్తే ఆనందిస్తుంది. నలుగురికి అన్నం పెడితే ఆనందిస్తుంది. నలుగురి మంచిని, వాళ్ళ సుఖాన్ని, వాళ్ళ ఆనందాన్ని మనం చూసి ఆనందించగలిగితే
ఆవిడ ఆనందిస్తుంది. ఆవిడ మన గుణాలను చూస్తుంది తప్ప మనం కొనుక్కొచ్చే భౌతికమైన వస్తువులు ఈ పిచ్చివాడటమే ఆవిడ చూడదు. అలా అని మిమ్మల్ని అలంకరించుకోవద్దు అని నేను చెప్పడం లేదు. ఇలాగే చెయ్యాలి అని అందరూ సోషల్ మీడియా చూసి ఆరాటపడకండి. అందరూ ఆనందంగా వరలక్ష్మి వ్రతం జరుపుకోండి. ధర్మ రక్షత రక్షత. జై శ్రీమన్నారాయణ. కృష్ణ.